మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ఆదివారం. తిథి బహుళ అష్టమి, ఉదయం 10:06 వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 8:18 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:41 నుంచి 5:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 4:33 నుంచి 5:24 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:17 నుంచి 5:02 వరకు. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఈరోజు విశేషం వైశాఖ బహుళ అష్టమి, ఆదివారం. ఈరోజు ఎంత విశేషమైన రోజు. వైశాఖ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, దానికి తోడు ఆదివారం. సాధారణంగా అష్టమి అనగానే చాలామంది అదొక అశుభ దినం, ఆ రోజు మంచి పనులు ఏమీ మొదలు పెట్టకూడదు, ప్రయాణాలు చేయకూడదు అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికంగా లోతుగా చూస్తే అష్టమికి ఉన్నంత పవర్ మరే తిథికి ఉండదు. కృష్ణపక్ష అష్టమి సాక్షాత్తు ఆ కాలభైరవుడికి, పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. మనలో ఉన్న అకారణ భయాలను, నెగటివ్ ఆలోచనలను పారద్రోలడానికి, విశ్వాసాన్ని పెంచుకోవడానికి బహుళ అష్టమి రోజు చేసే చిన్న శివారాధన అద్భుతంగా పనిచేస్తుంది. ఇక వారం చూసుకుంటే ఇది ఆదివారం. మనందరికీ తెలిసిందే, ఆదివారం అనేది సూర్య భగవానుడికి అంకితం చేసిన రోజు. సూర్యుడు మనకు కళ్లకు కనిపించే దేవుడు. ఈ లోకానికి వెలుగుని, ప్రాణులకు ఆయురారోగ్యాలను ప్రసాదించేవాడు ఆయన. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు కదా, అంటే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఆ సూర్యనారాయణుడిదే. కాబట్టి ఈ వైశాఖ బహుళ అష్టమి ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం వల్ల మనలో ఒక తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది. ముఖ్యంగా ఉదయం లేత సూర్యకిరణాలు మన ఒంటి మీద పడేలా నిలబడి ఒక రాగి చెంబులో నీళ్లు, కాస్త పసుపు, కుంకుమ, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యమిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. దీనివల్ల వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ రోజు పూజ ఎలా చేయాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు పూజ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. ఉదయాన్నే స్నానం పూర్తయ్యాక దేవుని గదిలో లేదా తులసి కోట దగ్గర ప్రశాంతంగా ఒక చిన్న దీపం వెలిగించండి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసం కాబట్టి దేవుడి పటాలకు 2 తులసి దళాలు లేదా ఏవైనా మీకు అందుబాటులో ఉన్న పూలతో అలంకరించి మనసారా దండం పెట్టుకోండి. ఈరోజు ముఖ్యంగా ఓం నమో నారాయణాయ అని కానీ లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో కాసేపు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని జపించండి. ఈ తారక మంత్రాలు మనసును ఎంతగానో కుదుటపరుస్తాయి. అలాగే బహుళాష్టమి కాబట్టి కాలభైరవుని తలుచుకుని ఇంట్లో ఏదైనా చిన్న బెల్లం ముక్క లేదా పండ్లు నైవేద్యంగా పెడితే మన ఇంట్లో ఉన్న చెడు వాతావరణం, దిష్టి దోషాలు ఏవైనా ఉంటే ఇట్టే మాయమైపోతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాల్లో ఇబ్బందులు పడేవాళ్ళు ఈరోజు సాయంత్రం వేళ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి స్వామికి ఒక చిన్న నువ్వుల నూనె దీపం వెలిగిస్తే వాళ్ళ కష్టాలన్నీ ఆ మంటలో కాలిపోతాయని ఒక బలమైన నమ్మకం. ఇక ఈరోజు మీ ఇంటికి ఎవరైనా దప్పికతో వస్తే వాళ్లకు చల్లటి నీళ్లు లేదా మజ్జిగ, కొద్దిగా బెల్లం ముక్క ఇవ్వండి. దారిలో కనిపించే ఏ నిరుపేదకైనా ఒక పూట మీ చేత్తో అన్నం పెట్టండి లేదా కనీసం 2 అరటి పండ్లు దానం చేయండి. వైశాఖ మాసంలో అందులోనూ అష్టమి రోజు చేసే ఈ చిన్న అన్నదానం, జలదానం సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతాయి. దీనివల్ల మనకు మాత్రమే కాదు, మన రాబోయే తరాలకు, మన పిల్లల భవిష్యత్తుకు కూడా అదృష్టం కలిసి వస్తుంది. భగవంతుడు మనకిచ్చిన దాంట్లో ఒక చిన్న వంతు ఎదుటివారి ఆకలి తీర్చడానికి వాడడానికి మించిన పూజ మరొకటి లేదు. మే 10వ తేదీన వచ్చిన ఈ వైశాఖ బహుళ అష్టమి ఆదివారం రోజున ఎవరైతే ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి శివకేశవులను మనసారా తలుచుకుని తమకు చేతనైనంతలో ఇతరుల ఆకలి లేదా దాహం తీరుస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు ఉండదు. మనసులో ఉన్న కల్మషమంతా తొలగిపోయి కోరుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆ పరమశివుడి దయ వల్ల అష్టమి రోజున మీకున్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. ఇది కేవలం దేవుడికి భయపడి నియమాల కోసం చేసే పూజ కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని గౌరవిస్తూ 10 మందిని ప్రేమిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు పొందే ఒక అద్భుతమైన మార్గం.
ఈరోజు మీరు తలపెట్టిన పనులన్నీ సజావుగా సాగాలని, మీ కుటుంబం ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం సూర్యనారాయణ నమః అని కానీ 3 సార్లు తలుచుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక అంశాలు బాగుంటాయి. బంధుమిత్రులతో ఆనందం కలుగుతుంది. ఒక విఘ్నం వచ్చిపోతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. శుభవార్తన వింటారు. చేపట్టిన ఇంటి నిర్మాణాలలో కదలికలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతమే అవుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకొని లాభాలు గడిస్తారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ లేదా సోషల్ ఈవెంట్స్లో పాల్గొంటారు. మీ చుట్టూ ఉన్న వారితో ఎప్పుడూ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ బంధువు ఒకరి నుంచి శుభవార్తను వింటారు. కొన్ని పనులు తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ దీర్ఘకాలంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సందేశం అందుకుంటారు. నిర్ణయాలు మార్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు. శుభాలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభిష్ట సిద్ధి గోచరిస్తుంది. ఉన్నత ఫలితాలు సాధిస్తారు. కార్యాలు సకాలంలో పూర్తి చేయండి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు శ్రమించాలి. పట్టుదల అవసరం. ఒక విషయంలో లాభపడతారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. శాంతి లభిస్తుంది. ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. తద్వారా మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఏకాగ్రత బాగుంటుంది. ప్రయత్న లోపం లేకుండా కృషి చేసి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇల్లు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం కొంత తొలగుతుంది. వ్యాపారాలు ప్రారంభం నుంచి లాభాల దిశగానే సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ఇంక్రిమెంట్లు లభించవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. సన్నిహితులతో కొంత సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ధనలాభం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు తగ్గుతాయి. కొన్ని అవసరమైన ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వ్యాపార పురోగతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనిస్తారు. గణపతిని పూజిస్తే శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ఒక ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభించడం మంచిది. ఇష్ట కార్య సిద్ధి లభిస్తుంది. ప్రతి విషయం బాగా లోతుగా ఆలోచించండి. ఇబ్బందులు ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. మొహమాటం వద్దు. ఆవేశభరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. పొరపాట్లు సరిదిద్దుకొని కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తీరుతాయి. సోదరులు, మిత్రుల నుంచి ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెడతాయి. అడ్వెంచర్ టూర్స్, లాంగ్ డ్రైవ్స్ మానుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరపు విషయాల పట్ల లేనిపోని చర్చలు చేయకండి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై విస్తృతంగా చర్చిస్తారు. వాహన యోగం ఉంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ శ్రమను గుర్తిస్తారు. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, పనుల్లో విజయం సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్నాళ్లుగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు.
కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. అవరోధాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. నిరంతర సాధనతో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి అవుతుంది. సోదరులతో ప్రేమానురాగాలు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు. వృత్తిపరంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మేనేజ్మెంట్ స్కిల్స్ మరింత పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. తద్వారా మీ సేవింగ్స్ పెరుగుతాయి. వ్యాపార విస్తృతి కోసం భారీ పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆస్తుల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటవుతాయి. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై తుది నిర్ణయానికి వస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎంతమంది చెప్పినా మీ సొంత నిర్ణయమే మిమ్మల్ని కాపాడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఉద్యోగ రీత్యా కొంత ఒత్తిడి తగ్గుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. పని భారం ఒత్తిడి తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు జాబ్ ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. విందులు వినోదాలకు పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు మొదట్లో ఇబ్బందులతో కొంత సతమతమైన దీక్షతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు పూర్తి చేయాలన్న తపనతో శ్రమిస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సందేశం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. విజయావకాశాలు పెరుగుతాయి. ప్రతి పని ఏకాగ్రతతో చేయండి. లక్ష్య సాధనలో అడ్డంకులు ఎదురైనా కార్యసిద్ధి ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. సంయమనంతో మాట్లాడాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఒక పనిలో లాభపడతారు. శారీరక అనారోగ్యం బాగుంటుంది. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. అదృష్టం ఈరోజు మీ వెన్నంటే ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. వాయిదా వేసిన పనులను తిరిగి చేపట్టేందుకు ఇది సానుకూలమైన సమయం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆపదలో ఉన్నవారికి లేదా మతపరమైన కార్యక్రమాలకు తోచిన ఆర్థిక సాయం అందిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొన్ని లక్ష్యాలు నెరవేరుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. సకాలంలో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సమస్యను స్వయంగా పరిష్కరించుకోండి.
దైవ బలం రక్షిస్తుంది. ఉత్సాహం తగ్గకూడదు. భవిష్యత్తు బాగుంటుంది. ప్రశాంత జీవనం కొనసాగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ప్రస్తుతానికి పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించడం మంచిది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈరోజు మీపై చంద్ర అనుగ్రహం ఉంటుంది. వృత్తిపరంగా గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా సాఫీగా సాగుతుంది. అనవసరపు అంశాలపై చర్చలు చేయవద్దు. ఓవర్ ఎక్సైట్మెంట్ మీ సహనాన్ని పరీక్షిస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మీ నేర్పు ఓర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. బంధువుల నుంచి పిలుపు వస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో ఆటంకాలను అధిగమిస్తారు. శ్రద్ధను పెంచండి. మిత్రులతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఏది ఎక్కువగా ఆలోచించకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతి పని శ్రద్ధగా చేయాలి. గత అనుభవంతో పనిచేస్తే విజయం లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. బుద్ధి బలంతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. చంద్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో ప్రేమానురాగాలు పొందుతారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి తగిన సంబంధం కుదురుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగా రాణిస్తారు. పాత పెట్టుబడులు ఇప్పుడు లాభాలు కురిపిస్తాయి. సంపద పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి పిలుపు వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఆస్తుల వివాదాలు కొంతమేర తీరే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేయోభిలాషుల ఆప్యాయత ఆదరణ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామిక వర్గాలు మరింత సంతోషదాయకంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా కలిసి వస్తుంది. నిరంతర కృషితో అదృష్టం వరిస్తుంది. విజయాలు సాధిస్తారు. లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ధనలాభం సూచితం. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య బాధలు తక్కువ పడతాయి. అనవసరపు భయానికి లోను కాకుండా ఉండాలి. చేపట్టిన ప్రతి పని పురోగతి సంతరించుకుంటుంది. మీ ప్రత్యర్థులు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. ప్రస్తుతానికి వారు మీతో పోటీ పడలేరు. కెరియర్ పరంగా విద్యార్థులకు అనుకూలమైన సమయం. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ముఖ్యమైన కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో భాగస్వాముల సలహాలను స్వీకరిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. కళారంగం వారికి అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్య వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళం కొంత తొలగుతుంది. విశేష శుభకాలం ఇది.
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారుతారు. నూతన ఆలోచనలను అమలు చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ రోజంతా ఆశాజనకంగా గడుస్తుంది. సాయంత్రం సమయానికి మిమ్మల్ని వెంటాడుతున్న నెగిటివిటీ వీడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సాయంతో బిజినెస్ ప్లాన్ చేస్తారు. వ్యాపారంలో ముందడుగు వేసే ముందు దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ఒక పని విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉండి రుణాలు సైతం తీరుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇష్టకార్య సిద్ధి శుభ ఫలితాలను ఇస్తుంది. శ్రమ ఫలిస్తుంది. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బంధువుల ద్వారా ఆనందం కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. ధార్మిక చింతనతో ముందుకు సాగండి. లక్ష్యంపైనే దృష్టి నిలపండి. అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. పూర్వపుణ్యంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. పెద్దల ఆశీస్సులతో అన్నింటా రాణిస్తారు. వృత్తిరీత్యా కొలీగ్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. డైరీ, వాటర్ ప్రాజెక్టులు, తృణధాన్యాలు, ఇతరత్రా వ్యాపార రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత రుణాలను కొంతవరకు తీరుస్తారు. అనుకున్న పనులు అవాంతరాలు తొలగిపోతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు నిలిపివేస్తారు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలలో వివాదాలు తొలగిపోతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ధన ప్రాప్తి ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి ఉంటుంది. వ్యాపార పరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంతో తగిన సమయం గడుపుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.